100%. ఎక్కడంటే నీ మనసు ఎక్కడో ఉండకూడదండి. నీ మనసంతా కూడా దేవుని సన్నిధిలో పెట్టండి. ఎందుకంటే దేవుని సంతోషం నీలోకి వస్తే ఏ సమస్య కూడా నేనేం చేయదండి. నిజంగా చెప్తున్నాను. సాతానుగాడికి చాలా ఇష్టం మనల్ని ఎప్పుడు కూడా దుఃఖంలో ఉంచాలా, ఎప్పుడు కూడా మనం కొట్లాడుకోవాలా, ఎప్పుడు కూడా సమాధానం ఉండొద్దు, ఎప్పుడు మనం సంతోషంగా. వాడికి ఇష్టం లేదండి. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా సన్నిధిలో నీకు సంపూర్ణమైన సంతోషము కలదు. హల్లెలూయా. అలాంటి సంతోషం పొందుకోవాలండి. వాక్యం విన్నప్పుడు, నువ్వు మనసు పూర్తిగా విన్నప్పుడు అది సంతోషాన్ని ఇస్తుంది. మరి నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? కుడి చేతిలో నిత్యము ఎప్పుడు సుఖమేనండి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకొని దేవుడు చెప్పినట్టుగా మనం నడిచినట్లయితే తప్పకుండా ఆ సుఖము మనం పొందుకుంటాం. దేవుడు మనల్ని ప్రతిసారి మనము సంతోషంగా ఉండాలని, మనము ఆనందంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి సంపూర్ణమైన సంతోషం గత 3 వారాలుగా నేను సంతోషం గురించి మీ మధ్యలో నేను బోధించడం జరుగుతుంది. ఈరోజు కూడా మరి ప్రార్థించుకొని ముందుకెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన పాదములకు వందనాలు ప్రభువా. మా ప్రియబిడ్డలందరినీ ప్రేమించి ఇదిగో నీ సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, మేము నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు అని తెలుసుకుంటున్నాం ప్రభువా. అట్టి సంతోషము ప్రతి బిడ్డ యొక్క హృదయములో స్థిరపరచబడునుగాక. ప్రతి బిడ్డ కూడా సంతోష ఆనంద గానంతో నీ సన్నిధిలో స్థిరముగా ఉందిరుగాక. విప్పబడే ప్రతి వాక్కు, చెప్పబడే ప్రతి మాట అది నీది కాబట్టి నీవు సృష్టికర్తవు నాయన. నీ మాటలు ప్రతి బిడ్డ యొక్క హృదయంలో స్థిరపరచబడి సంతోషము ఆనందము బిడ్డలకు దయచేయమని నజరేయుడైన ఇదిగో ప్రభువా, వినగలిగిన చెవినియండి ప్రభువా, గ్రహించగల మనసు ప్రతి బిడ్డకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి గత వారంలో మనము తెలుసుకున్నాం. చూడండి, సంతోషం అనేది మనం ఎప్పుడు కలిగి ఉంటామండి? మన కుటుంబంలో మంచి జరిగినప్పుడు కదా. బర్త్డే కావచ్చు, యానివర్సరీ డేస్ కావచ్చు, లేకపోతే మరి మ్యారేజ్ డేస్ కావచ్చు, ఏవైనా సంతోషకరమైన శుభదినం అయితే మనము సంతోషంగా ఉంటాం. మరి మిగతా రోజుల్లో ఎందుకు ఉండము? మనకు ఆ అవకాశం దొరకదు. ఆ రోజు మాత్రం అందరం సంతోషంగా ఉంటాం కదా. మరి ఇక్కడ దేవుని వాక్యములో ఏ సమయంలోనైనా నువ్వు సంతోషంగా ఉండగలవు. ఎందుకో తెలుసా? నీవు దేవుని బిడ్డవు కాబట్టి. మన దేవుడు ఎప్పుడు కూడా నిన్ను దుఃఖపరిచే దేవుడు కాదు, నిన్ను కఠినమైన పరిస్థితికి అప్పజెప్పే దేవుడు కాదండి. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమను మనకు అందచేయడానికి తాను నిత్యము నివసింపవలసినటువంటి సింహాసనం వదులుకొని ఈ భూమిపైకి మనందరి కోసం దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ సింహాసనాన్ని వదులుకొని ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను ప్రేమించి నన్ను నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి. హల్లెలూయా. మరి ఈరోజు ఇంకో డెసిషన్, జాయ్ ఈజ్ అ డెసిషన్, ఇట్ ఈస్ నాట్ ఏ కండిషన్ కదా. జాయ్ అనేది ఓ కండిషన్ కాదు. ఇది మనలో ఉన్నటువంటి ప్రేమ, సంతోషం అది మనలోనే ఉంటుంది కదా. ఎవరు తెస్తే మనకు అందదండి. అది ఎవరి ద్వారానే వచ్చేది కాదు. అది మనలోనే ఉంటుంది, మన ద్వారానే బయటకు వస్తుంది. హల్లెలూయా. మరి మనం అనొచ్చమ్మా సంతోషంగా ఉన్నప్పుడు ఉంటామండి, కానీ కష్టకాలంలో ఎలా సంతోషంగా ఉంటాం? ఉండలేం కదా. మానవునికి సహజంగా చెప్పాలంటే తన అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి యాక్ట్ చేస్తాడు కదా. తన అట్మాస్ఫియర్ అంటే మనం ఉండే నివాస స్థలములో ఏ విధమైన పరిస్థితులు కనబడతాయో దాన్ని బట్టి మనము సంతోషించడం కానీ దుఃఖపడడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు ఆ కండిషన్స్ కాదండి. నీవు నాలో ఉంటే ఎలాంటి కండిషన్స్ ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్ నువ్వు ఫేస్ చేసినా నీవు సంతోషంగా ఉండగలవు. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉంది గనక. చూడండి, సరే ఇక్కడ ఒక వాక్యం చదువుకుందాం. జాయ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ గాడ్. కీర్తనలు 32:11 చదవండి. కీర్తనలు 32వ అధ్యాయం 11వ వచనం చదువుదాం.
నీతిమంతులారా, నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని బట్టి సంతోషించాలంట? దేవుణ్ణి బట్టి. దేవుణ్ణి బట్టి సంతోషపడాలా, ఆనందపడాలా. ఎందుకమ్మా దేవుణ్ణి బట్టి సంతోషించాలా? అన్నీ సమకూర్చే దేవుడు కాబట్టి దేవుణ్ణి బట్టి మనము సంతోషించాలా, ఉల్లసించాలి. యథార్థ హృదయులారా, యథార్థ హృదయాల. దేవునికి ఒక్కటి కావాలండి, ఏంటో తెలుసా? యథార్థమైన హృదయం. ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఉంటారో తప్పకుండా దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడండి. నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తా అంటాడు. మరి మనం నీతిమంతులమా? అవునా కాదా? అవును. మన స్వబుద్ధి మీద కాదండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి ఆ రక్తం ద్వారా మనం కార్చబడ్డ రక్తంలో మనం కడగబడ్డాము కాబట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఒప్పుకుంటున్నారా? అవును. ఇంకా డౌట్ ఉందా ఎవరికైనా? క్రీస్తులో ఎప్పుడైతే నువ్వు రక్షణలోకి వచ్చావో నువ్వు నీతిమంతుడుగా తీర్చబడ్డావు, నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. కాబట్టి నీతియుక్తమైన జీవితం మనం జీవించాలా, ప్రయాసపడాలా, యథార్థంగా ఉండడానికి ప్రయాసపడాలా. యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తానంటాడు. మరి ఆ ప్రార్థన ఆలకిస్తాడంట. మనం అందరం చేస్తున్నాం, కానీ ఎవరి ప్రార్థన ఆలకిస్తాడంట? యథార్థంగా ఉన్న వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడంట. కాబట్టి మనం యథార్థంగా ఉండడానికి మరి దేవుని సన్నిధిలో అడుగుదాం. సరే, ఈరోజు దేవుడు మనకిచ్చిన ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకెళ్దాం. గాడ్స్ ప్రెజెన్స్ బ్రింగ్స్ అస్ జాయ్ అండ్ రెస్ట్. దేవుని యొక్క సన్నిధి మనకు సంతోషము, రెస్ట్ అంటే మనకి పీస్ఫుల్గా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. నిర్గమకాండము 33:14 తీయండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎవరితో అంటున్నాడు? మోషేతో అంటున్నాడు కదా. మోషే చాలా నమ్మకంగా ఉన్నాడండి. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆయన ఎంతో సత్యంగా దేవుని సన్నిధిలో స్థిరపరచబడి మరి దేవుడు చెప్పినట్టుగా ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాడు. అయితే ఇక్కడ మోషేతో అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి చేసేదనగా. నేను నీకు విశ్రాంతి కదా, విశ్రాంతి కదా, విశ్రాంతి ఉండాల మనకి. చూడండి, పనులు చేస్తాం మనం. ఇప్పుడు స్కూల్లో పిల్లలైతే నేను ఎగ్జాంపుల్ చెప్తా, కాలేజ్ స్కూల్ పిల్లలది. ఇప్పుడు ఒక 2 hours కాగానే వాళ్ళకి ఇంటర్వెల్ ఇచ్చేస్తారు. ఎందుకని? మానవుని యొక్క సహజ గుణం ఏంటో తెలుసా? నేను ఎంత చెప్పినా ఓన్లీ 1/2 hour మీ బ్రెయిన్లో ఉంటుంది, మిగతాదంతా ఎవాపరేట్ అయిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అది సైకాలజీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, మనిషి యొక్క సైకాలజీ అది. ఎందుకు అలా ఆలోచించి ఆ పిల్లలకి ఇంటర్వెల్ పెడతారు? ఎందుకంటే వాళ్ళు 2 hours కూర్చొని ఏమైపోతారు, ఇంకేం వింటారు వాళ్ళు. అందుకని ఏం చేస్తారంటే ఇంటర్వెల్ ఇచ్చేస్తారు, కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ వచ్చి రీసెట్ అవుతారు. అంటే అలా ఇక్కడ చూడండి, విశ్రాంతి అనేది అవసరం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పనులు చేస్తాం, పనులు చేసిన తర్వాత మనకు విశ్రాంతి అవసరం. మనము వీఆర్ నాట్ ఎ మెషిన్ టు కంటిన్యూઅల్లీ వర్క్ కదా. ఇప్పుడు మెషిన్ అయితే ఆన్ చేసి పెడతాం, అది ఎప్పటి వరకన్నా నువ్వు ఆఫ్ చేసేదాకా అలాగే పనిచేస్తూ ఉంటుంది. బట్ మనము మనుషులము కాబట్టి ఒక పని చేసినప్పుడు మనకు విశ్రాంతి అవసరం. విశ్రాంతి లేకుండా మనము పనులు చేయలేము. ఇక్కడ మోషేతో అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, మరి నేను నీకు విశ్రాంతినిస్తా. ఎందుకంటే ప్రజలను నడిపించి 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 మోషే అలసిపోయాడు. అయితే ఒక మాట అన్నాడు మోషే, ప్రభువా నువ్వు నాతో కూడా రాకపోతే నేను వెళ్ళనయ్యా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, యేసయ్య మనతో రాకపోతే మనం కూడా వెళ్ళొద్దు. నువ్వు ఎక్కడికన్నా వెళ్తా ఉంటే ముందు ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నువ్వు నాతో కూడా రా ప్రభువా. దేవుడు వస్తే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, మనం అనుకున్నవి నెరవేర్చబడతాయి. నువ్వు ఇంటర్కి వెళ్తున్నావా, జాబ్కి వెళ్తున్నావా, ఉద్యోగానికి వెళ్తున్నావా, బిజినెస్కి వెళ్తున్నావా, వెళ్ళే ముందు దేవుణ్ణి అడుగు, ప్రభువా నీకు ముందుగా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే గనక మన ముందు నడుస్తే ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మనం చూస్తామండి. మన ఆలోచన ప్రకారం మనం వెళ్ళినట్లయితే కొన్ని చోట్ల మనకు అపజయం కలగవచ్చు. అందుకే మోషే అంటున్నాడు, ప్రభువా నువ్వు నాతో కూడా రాకపోతే నేను వెళ్ళను ప్రభు అన్నాడు.
కాబట్టి ప్రేమను బిడ్డలారా, మనం ఏ చోటికి వెళ్ళినా దేవుని సన్నిధిని అనుభవించి మరి దేవుని అడుగుతూ మనం ముందు అడుగు వేసినప్పుడు ప్రతి దాంట్లో మనకు విజయం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంకి వద్దాము. సంతోషం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎలా సంతోషంగా ఉండాలి, ఎలాంటి స్థితిలో మనం సంతోషంగా ఉండాలి అని దేవుడు మనకు చెప్తున్నాడో చూద్దాం. మనందరికీ తెలిసిన వాక్యమే అయినప్పటికీ మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఎందుకంటే సంతోషంగా మనము ఉండే సమయాలు వేరు, దేవుడికి ఇక్కడ వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తున్నటువంటి వాక్యము వేరు. చూద్దాం. 16వ అధ్యాయం 19 నుంచి 20 వరకు ఉంది. అయితే ఇందులో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. హల్లెలూయా. 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 ఎప్పుడండి? మధ్యరాత్రి. ఈ వాక్యం మనందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి కదా. ఏమైంది ఇక్కడ? పౌలు శిలలు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వస్తుంటే మరి పుతోను అను దయ్యం పట్టిన ఆ అమ్మాయి ఏమంటుందో తెలుసా? దయ్యం కూడా సాక్ష్యం చెప్తుంది. మనుషులము మనం సాక్ష్యం చెప్తాం, కానీ ఇక్కడ చూడండి 17వ వచనం చదువు. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఏమని చెప్తుందండి సాక్ష్యము? సర్వోన్నతుడైన దేవుడు, వీళ్ళు దేవుని యొక్క దాసులు అని చెప్తా ఉంది. దయ్యమే సాక్ష్యం చెప్తుందండి. మరి మనం ఎన్ని సాక్ష్యాలు చెప్పాలా కదా? మన జీవితాలలో ప్రతి ఉదయం ఒక ఆశ్చర్యకరమే, ప్రతి ఉదయం ఒక ఆశీర్వాదమే కదా. దేవుడు మనల్ని ప్రేమించినందుకే కదా మరి యొక్క దినం మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనము దేవునికి స్తుతి చెల్లించాలి. ఇక్కడ మరి మనము ఈ పౌలు శిలల గురించి నేను ఎక్కువగా చెప్పను, కొద్దిగా మీకు చెప్పేసి ఈ వాక్యానికి మనము వెళ్దాం. పౌలు శిలలు ఏ నేరం చేయలేదండి. వాళ్ళు ఏం నేరం చేయలే, తప్పు చేయలే. దేవుని వాక్యాన్ని అక్కడ మరి విస్తరించి మాట్లాడడం వల్ల మరి ఈ అమ్మాయి ఎవరైతే ఈ చిన్నది అని ఉంది ఇక్కడ, ఆమె ద్వారా అక్కడున్న యజమానులు సంపాదించుకుంటున్నారు. అయితే పౌలు శిలలు వీళ్ళను చూసి ఈ అమ్మాయిలో ఉన్నటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టేశారు. అప్పుడు ఏమైందో తెలుసా? వీళ్ళ సంపాదన పోయిందని ఆలోచించి వీళ్ళు ఏం చేశారు? పౌలును శిలను ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఎక్కడ వేశారు? జైల్లో వేశారు. ఎందుకు? ఏం తప్పు చేశారండి వాళ్ళు? దేవుని వాక్యము చెప్పినందుకు, దయ్యము నుంచి విడుదల కలగజేసినందుకు మంచి పనే చేశారు కదా. మరి వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారండి. ఇక్కడ 23వ వచనం నుంచి చదువుదాం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేశారండి? చెరసాల్లో వేశారు, దెబ్బలు కొట్టారు. వాళ్ళను మరి భద్రంగా కనిపెట్టాలని జైలర్కి ఆజ్ఞాపించారు. సో జైలరు వీళ్ళ విషయంలో శ్రద్ధ వహిస్తూ మరి అన్ని దెబ్బలు పడ్డా వాళ్ళ విశ్వాసం చూడండి. ఇక్కడ 24వ వచనంలో అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండె వేసి బిగించెను. అయితే చూడండి, మరి నాకు తెలియదు ఎంతమంది చెరసాల్లో చూశారు. ఆల్మోస్ట్ చూసుంటారు, అంటే ఆన్ ద వేలో అన్న కదా, అప్పుడప్పుడు వెళ్ళేటప్పుడైనా మనం చూస్తుంటాం కదా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ చెరసాల్లోకి వీళ్ళని తీసుకొని వెళ్ళినప్పుడు అన్యాయంగా తీసుకెళ్తున్నారని వీళ్ళు తిరగబడవచ్చు కదా. పౌలు శిలలు తిరగబడలే. వాళ్ళు దేవుని కోసం హింస, శ్రమ ఏదైనా సంతోషంగా భరించడానికి ఇష్టపడ్డవాళ్ళు. ఈరోజు మనము మన పనులను బట్టి మనం కొన్నిసార్లు ఇబ్బందులు పడుతున్నామండి, ఎవరి గురించో కాదు. ఇక్కడ చూసినట్లయితే మరి వాళ్ళ కాళ్ళకు బొండలు వేసి బిగించి చెరసాల్లో వేసేశారట. అయితే ఈ పరిస్థితిలో వాళ్ళ శరీరం అంతా కూడా గాయపరచబడ్డది. వారి శరీరానికి గాయాలు, వారి పరిస్థితి అంతా మరి అతలాకుతలంగా ఉందండి. మనలాంటి మామూలు మనుషులైతే ఎందుకులే దేవుని కోసం ఇంత అవసరం ఆ శ్రమపడు అనుకునే వాళ్ళం కదా.
ఎంతగా వాళ్ళను కొట్టారు, దెబ్బలు కొట్టారు, మరి ఒంటి మీద అన్ని గాయాలు ఉన్నాయి, చేతుల్లోకి బేడీలు వేశారు, కాళ్ళకు బేడీలు వేశారు, అయినా దేవుణ్ణి స్తుతించడము మానుకోలేదండి. అదండి విశ్వాసి యొక్క అసలైన జీవితం. దేవుడు మనకే చెరసాల వేయలే. మనం కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులలో పడి ఉంటాం. వాళ్ళు ఏం చేశారు? అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించడం మానుకోలేదండి. మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు జ్వరం వచ్చిందనుకోండి, పడక మీద పడుకొని దేవుణ్ణి ఎవరైనా ప్రార్థిస్తారండి? అమ్మ నాకే చేత కావట్లేదు, ఇప్పుడేం ప్రార్థన చేస్తా అనుకుంటాం కదా. కానీ వీళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అక్కడ కూడా వీళ్ళు అయితే 25వ వచనం అండర్లైన్ చేసుకోనండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలుయు సిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలట వింటున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. ఖైదీలందరూ కూడా శ్రమల్లో ఉంటారు కదా, సంతోషంగా ఉంటారండి ఆ ప్రాంతంలో. అమ్మో, వాళ్ళని చూస్తే నేను చెప్పాను కదా నా ఎక్స్పీరియన్స్. మేము క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసుకోవడానికి, ఇంటర్మీడియట్ పేపర్స్ కలెక్ట్ చేసుకోవడానికి మా పేపర్స్ అన్నీ కూడా మరి స్టేషన్లోనే డ్రాప్ చేస్తారు. మాకు బోర్డు నుంచి వచ్చే క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అక్కడ పెట్టేసి లాక్ వేసి పెడతారనమాట. మేము ఏ రోజైతే ఎగ్జామ్ కండక్ట్ చేయాలో ఆ రోజు ఉదయాన్నే 6 o'clock వెళ్ళి అది ఓపెన్ చేసి ఆ పేపర్స్ తీసుకొని సెంటర్కి వెళ్ళి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది మేము మార్నింగ్ వెళ్ళేసరికి అక్కడ ఉండే వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే అసలు ఆ ప్లేస్లో ఒక 5-10 minutes కూడా మనం ఉండలేమండి. అలాంటి భయంకరంగా పాపం పిల్లలు పెద్దలు తప్పు చేసిన వాళ్ళు వాళ్ళని లాకప్లో పెట్టి కొట్టడం అవి చూస్తూ ఉంటే భరించలేకుండా ఉంటుంది. మరి అదే స్థితి పౌలు శిలలకు వచ్చింది. ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా వాళ్ళు దేవుణ్ణి నిందించారా? ఒక్క మాట కూడా అనలేదండి. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? పాటలు పాడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. చూడండి, వాళ్ళ శరీరం అంతా కూడా చితకగొట్టారు, చేతులకు బేడీలు వేశారు, కాళ్ళకు బొండలు వేశారు. కదలలేని స్థితిలో ఉన్నా దేవుణ్ణి స్తుతిస్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్థితికి మనం ఎదగాల. మనల్ని ఎవరు కొట్టరండి, కానీ కొన్ని పరిస్థితులు అలా రావచ్చు. ఏదో బంధకాల్లో ఉన్నట్టు ఈ బంధకాల నుంచి మేము విడుదల పొందుకుంటామో లేమో అనే పరిస్థితికి మనం రావచ్చు. కానీ అలాంటి స్థితిలో కూడా దేవుణ్ణి మనము ప్రార్థించడము, ఆరాధించడము, పాటలు పాడడము మానుకోవద్దు. హల్లెలూయా. చూసారా, ఇక్కడ మరి ఆ విధంగా వాళ్ళు ప్రార్థించడం వల్ల వాళ్ళకి ఏమొచ్చిందండి? ఇక్కడ 26వ వచనంలో చూద్దాం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. భూకంపం వచ్చేసిందండి. ఎవరు కూడా విడిపించడానికి రాలేదు అని అనుకుంటున్నారేమో కదా. మా బాధలున్నాయి, మాకు శ్రమలున్నాయి, మాకు ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి, ఎంతో పోరాటం చేస్తున్నాం, మాకెవరున్నారండి అనుకుంటున్నారా? దేవుడు ఉన్నాడండి. పౌలు శిలలు వాళ్ళు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఏమైపోయింది? అక్కడ దేవుని యొక్క శక్తి ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతం ఏమైపోయింది? భూకంపముతో కదిలింపబడింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు అనుకుంటుండొచ్చు, నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? నేను ఈ సమస్య నుంచి బయటపడతానా? నాకు దేవుడు సహాయం చేస్తాడా అని అనుకుంటున్నావా? తప్పకుండా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడో తెలుసా? నువ్వు విడువక దేవుణ్ణి ప్రేమించినట్లయితే. కష్టాల్లో కూడా దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా ఈ భయంకరమైన స్థితి నుంచి నాకు విడుదల ఇయ్యి ప్రభువా అని నువ్వు అడిగితే తప్పకుండా విడుదలిస్తాడు.